హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనకి MT-15 ఏదైతే మనకి MT-15 బైక్ ఉందో అందులో మనకి ఫ్యూల్ రేంజ్ అనేది ఎట్లా చెక్ చేసుకోవాలి. మనం ఫ్యూల్ కిలోమీటర్స్ వరకు మనకి పెట్రోల్ కొట్టించాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అయితే MT-15 ఇవ్వలేదు ఫ్యూయల్ రేంజ్ చెక్ చేసుకోవడానికి. బట్ మనం ఒక ట్రిప్ ద్వారా అయితే మనం ఇన్ని కిలోమీటర్స్ వరకు వస్తుంది మనకి అని చెప్పేసి మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ఆ గ్యాప్లో మీరు ఫ్యూయల్ అనేది నింపించేసుకోవచ్చు. సో అది చాలా ఈజీ. సో అంటే వేరే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, బట్ నేను తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అంటే లైక్ మనకి ఫ్యూయల్ రేంజ్ అనేది ఉంది, ఎన్ని కిలోమీటర్స్ వరకు వస్తుంది, అండ్ మనం ఎప్పుడు పెట్రోల్ కొట్టించుకోవాలి, అండ్ సో మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో మీకు అది ఎలానో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు అనుకున్న ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో చలో గైస్ స్టార్ట్ చేద్దాం. మనమైతే మన బండి దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు మీకు చెప్తాను ఎట్లా మనం చెక్ చేయాలని చెప్పేసి. ఓకే, ఏం లేదు గైస్, చాలా సింపుల్ మనం ఫ్యూయల్ చెక్ చేసుకోవడము. సో ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు కీ ఆన్ చేస్తాం కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. జనరల్ ఇది మనకి ఏంటి అంటే, మనం ఇప్పుడు ఫ్యూయల్ నింపించుకున్నప్పుడు ఈ పాయింట్స్ అనేవి ఫుల్ అవుతాయి కదా. ఈ పాయింట్స్ అనేవి పెరుగుతాయి కదా. లైక్ ఇప్పుడు ఒక 500 పెట్రోల్ కొట్టించినాం అనుకో, ఈ పాయింట్స్ అనేది పెరుగుతాయి. సో ఇక్కడ వరకు వస్తుంది, 3 పాయింట్స్ పెరుగుతుంది. సో మనకి ఒక 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ అంటే జర్నీ చేస్తున్నాం అనుకోండి మనం. సో పాయింట్స్ అనేవి తగ్గుతాయి కదా ఆటోమేటిక్గా. సో తగ్గినప్పుడు లాస్ట్ ఏదైతే పాయింట్ ఉందో, ఈ పాయింట్ అనేది ఎప్పుడైతే బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పటి వరకు, అంటే పెట్రోల్ అంత వరకు బ్లింక్ అవ్వదు. సో ఇది ఎప్పుడైతే బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి ట్రిప్ ఎఫ్ అనేది పడుతుంది అన్నమాట. ఇది ట్రిప్ ఎఫ్ అంటే మనకి రిజర్వ్డ్ పెట్రోల్ ఇదంతా. సో MT-15లో రిజర్వ్డ్ పెట్రోల్ వచ్చేసి మనకి 2 లీటర్స్ ఉంటుంది అనుకుంటా. 2 లీటర్స్ 2.5 ఉంటుంది లీటర్స్. సో మనకి ఎంత రేంజ్ వస్తుంది తెలుసా? ఇది ఎప్పుడైతే ఇక్కడ కొట్టుకుంటుంది కదా, సో ఇక్కడ సో ఎంత రేంజ్ వస్తుంది అంటే దగ్గర మనకి 110 కిలోమీటర్స్ వస్తుంది. 105 కిలోమీటర్స్ ఆర్ 110 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ట్రిప్ ఎఫ్ లో పడంగానే మనకి స్టార్ట్ అవుతుంది ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పి. ఇప్పటికీ నాకు ట్రిప్ ఎఫ్ లో పడి 33 కిలోమీటర్లు అవుతుంది. సో ట్రిప్ ఎఫ్ పడ్డ తర్వాత నేను 33 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన అనమాట. సో ఇది బ్లింక్ అవుతూనే ఉంది. ఇది 33 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన ట్రిప్ ఎఫ్ పడ్డాక. సో ఇంకా నాకు ఎంత వస్తుంది అంటే దగ్గర ఇప్పుడు ఒక 100, సో నాకు దగ్గర ఒక 75 కిలోమీటర్స్ దాకా ఫ్యూయల్ అనేది వస్తుంది అనమాట. అప్పటి వరకు నేను కొట్టించాల్సిన అవసరం అయితే లేదు. సో మన అప్పటి వరకు అయితే తిరగవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే R15 కి దీనికి తేడా వచ్చేసి ఏంటంటే, ఇక్కడ ట్రిప్ ఎఫ్ ఏమో R15 ఏమో లాస్ట్ 1 లీటర్ ఉన్నప్పుడు లేకపోతే 1.5 లీటర్ ఉన్నప్పుడు ట్రిప్ ఎఫ్ స్టార్ట్ అవుతుంది. సో ట్రిప్ ఎఫ్ స్టార్ట్ అయినా వాళ్ళు ఒక 60 కిలోమీటర్లు 50 కిలోమీటర్ లోపల పెట్రోల్ కొట్టించుకోవాలి, లేకపోతే బండి అయిపోతుంది. బట్ MT-15 అలా కాదు. సో MT-15 అంటే 2.5 ఎగ్జాక్ట్ తెలియదు, 2 లీటర్స్ అనుకుంటా, 2.5. బట్ మనకైతే 110 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ట్రిప్ ఎఫ్ ఈ లైట్ అయితే బ్లింక్, ఐ మీన్ ఇది ఏదైతే ఇది ఉంది కదా ఫ్యూయల్, లైక్ ఫ్యూయల్ పాయింట్, ఇది ఎప్పుడైతే బ్లింక్ అవడం స్టార్ట్ చేస్తుందో అప్పటి నుంచి మనకి 100 కిలోమీటర్స్ చెప్పాను కదా, 100 to 110 కిలోమీటర్స్ వరకు మనకి పెట్రోల్ అనేది వస్తుంది. మీరు కరెక్ట్గా ఇది ఏదైతే 33 ఉందో ఇది 100 అవ్వగానే మీరు ఫ్యూయల్ కొట్టించేసుకుంటే అయిపోతుంది అనమాట. కరెక్ట్గా ఇది ఇప్పుడు 33 కిలోమీటర్స్ తిరిగింది కదా, ఇంకా మనకి దగ్గర మనకి ఎంత మనకి 67 లైక్ అట్లా అన్ని కిలోమీటర్స్ వరకు మనకి అవసరం లేదు. సో అప్పటి వరకు అయితే పెట్రోల్ కొట్టించాల్సిన అవసరం లేదు మనకి, ఎందుకంటే ట్రిప్ ఎఫ్ లో మనకి అంత రేంజ్ వస్తుంది అనమాట. అన్ని కిలోమీటర్స్ వరకు మనకి కొట్టించాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇట్లా అయితే మీరు ఈ విధంగా మీరు ఫ్యూయల్ ఎంత దూరం వస్తుంది, మీరు ఎంత దూరం వరకు ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి ఎంటీ యూజర్స్ ఎస్పెషల్లీ సో వాళ్ళకి చెప్తున్నా. సో వాళ్ళైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట. ఇది ఎప్పుడైతే బ్లింక్ అవుతుందని చెప్పేసి మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఎవరికైతే అంటే ఇట్లా చూసుకోవచ్చు అని తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అయితే చెప్తున్నది. సో గైస్, ఓకే, సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ అయితే చేయండి. అండ్ గైస్, మీరు లైక్ అయితే చేయట్లేరు, వీడియోస్ అంటే చూస్తున్నారు బట్ లైక్ అయితే చేస్తలేరు. సో ఎవరైతే నా వీడియో చూస్తున్నారో, సో మీకు ఇది యూజ్ అవుతే లైక్ చేయండి. ఓకే, సో ఇది గైస్ వీడియో. ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్యూయల్ రేంజ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్.